వస్తుంది అంతే. అది వేయాలంట కదా, పందిరి వేయాలంట కదా. ఎందుకు పందిరి అనవసరం వాడు ఉండడానికి వేసుకొని చేసుకొని పందిరేసి అంత పైన అంతా పూసి అంత చెయ్యాలంట కదా. పని ఎవరినైనా మాట్లాడినావు అయితే నువ్వు? మాట్లాడలేదు వాడేవారు. ఎవరు చెప్తే కదా వాడు నువ్వు నడవలేకపోతే ఇప్పుడు నువ్వు ఫోన్ నెంబర్ ఉండాలి ఇంట్లో. ఫోన్ నెంబర్ ఉండాలనా? యాడ్ రాసి పెట్టినా ఫోన్ నెంబరు? మొక్కులు రాసిస్తారు. మొక్కులు రాసిన పేరేం పేరు వాళ్ళ పేరు? ఏదే పేరు మరి బొక్కులో ఫోన్ నెంబర్ చూడాలంటే వాళ్ళ పేరు బొక్కులు ఫోన్ నెంబర్ ఉంటుంది. నేను ఫోన్ చేస్తాను వాళ్ళకు. చేసేదే చేసి వచ్చి బాగా చేయమని చెప్పి పిలిచేదా వాళ్ళను? చెప్పు చెప్పు. మొన్న ఎవరినో పంపిస్తే అది చేసేదానికి నెలకు పైన పడుతుంది అన్నారంట. ఒకసాట కాదంట, అంత పేట్లు కింద పడినదంట. ఆడ వెనకాల పద్మ వాళ్ళు ఉండలా, ఆ ఇంట్లో కూడా పడిందంట. అంటే చేసి ఎంత టైం పడుతుంది ఏంది అని అడిగితే మనోజ్ పిలిపించిందంట మొన్న. అందుకే నీకు తెలిసిన వాళ్ళు ఉండరా అని అడిగేది నేను. మనోజ్ ఎవరినో పిలిపిస్తే అంతా చెయ్యాలంటే దాదాపు 2 నెలలు టైం పడుతుందని అన్నారంట. 2 నెలలు టైం పడితే పిల్లలను తీసుకొని పోయి ఉండేది కష్టం కదా ఆడ. ఒక ఇంట్లో చేపించకపోతే ఒక ఇంట్లో కొంచెం మనం ఉండే ఇంట్లో ఒక చిట్టు పడుతుంది, తక్కువ చిట్టు పడుతుంది. పెరిగిందంట ఇప్పుడు, తక్కువ చిట్టు కాదంట, ఎక్కువ పెరిగిందంట. హాయ్, నమస్తే అమ్మా. హాయ్, భలే ఉంది డ్రెస్సు. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. బాగుంది డ్రెస్ బాగుంది. ఎక్కడికి తీసుకున్నావు? నెల్లూరులో తీసుకున్నావా? విజయవాడ తీసుకున్నావా? వావ్, సూపర్గా ఉంది డ్రెస్. అవునా? ఇంకేంటి సంగతులు అయితే? పోదాము. ఇల్లు బాగా చేసుకోకుండా పోయి ఆడుంటాం మా ఇంట్లో. మరి మనం పోయి బాగా చెప్పుకోవాలంటే యాడ్ అవుతుంది. ఇల్లు బాగా చేయించుకున్న తర్వాత మనం పోవాలా. చాక్లెట్ లేదు ఒకటి కూడా మీ జోబులో ఉందా? హ్యాపీ బర్త్డే. మా మన వాళ్ళ కన్నా 1 year పెద్దదాన్ని. ఏం కాదు, ఆంటీ ఇచ్చిందని చెప్పి. సరేనా? ఇల్లు బాగా చేయించుకొని పోదాంలే. ఇల్లు మనము ఉండొద్దా, ఇంట్లో ఉండాలంటే సిమెంట్ పని అందు కాదంట, ఒకసాట కాదు, ఇప్పుడు పెరిగింది. పైన బాత్రూమ్లలో పై ఇంట్లో అప్పుడు కూడా చాలా ఉండదు లేదు. ఒకసారి ఒక్కొక్క సుఖం అది నేను వచ్చిన తర్వాత నేను పోయిందా ఇంటికి.
ఇంటికి పోవాలంటే ఇంటికి పోదామంటే ఇంట్లో అంతా కారుకున్నారు.